నిరంజన్ రెడ్డి ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది. అడుగడుగున పూల వర్షంతో ఆయనకు జన నీరాజనం లభించింది. పట్టణంలోని 1, 2, 3, 13, 14 వార్డుల్లో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు వెంటరాగా ప్రజలు పూల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. కడప పట్టణంలోని ఓల్డ్ డ్రీమ్స్లో హజ్ యాత్రికుల కోసం వ్యాక్సినేషన్ ఫర్ హజ్ పిల్గ్రిమ్స్ వారి ఆధ్వర్యంలో 220 మందికి వ్యాక్సినేషన్ టీకాలు వేయడం జరుగుతోందని డిఎంహెచ్ఓ అధికారి డాక్టర్ నాగరాజ్ తెలిపారు. ఇందుకుగాను జిల్లాలో 2 కేంద్రాలుగా ఏర్పాటు చేసి హజ్కి వెళ్లే యాత్రికులకు ఇక్కడ టీకాలు వేసుకున్న తర్వాతే అక్కడికి ప్రవేశం ఉంటుందని తెలిపారు. దాదాపు నెల రోజులు హజ్ యాత్రికులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ ఉమామహేశ్వరరావు, కోఆర్డినేటర్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 9వ తేదీ హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. మన కడప డిస్టిక్లో 222 మందికి మనము ఈరోజు
హజ్ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. 14 మందికి ఆల్రెడీ మనము వాళ్ళకి ముందే ఫ్లైట్ ఉంటే వాళ్ళందరికీ వేయడం జరుగుతుంది. దీంట్లో మనము మెనింగోకోకల్ వ్యాక్సిన్, అలానే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, ఓపీవీ వేస్తున్నాము. ఓన్లీ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ మాత్రము అబోవ్ 65 ఇయర్స్ వాళ్ళందరికీ వేస్తున్నాము. కాబట్టి ఎవరైనా ఈరోజు దాదాపు ఒక 100 మంది ఇంతవరకు రిపోర్ట్ చేసుకున్నారు. కాబట్టి ఇది త్వరగా ప్రతి ఒక్కరూ ఈ సర్వీస్కి 222 మంది మా వాళ్ళందరినీ ఇక్కడ హజ్ కమిటీ కూడా ఫోన్ చేస్తున్నారు. ఎవరైనా మిస్ అయితే ఇమీడియట్గా వచ్చి ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సార్ వ్యాక్సినేషన్ సెంటర్ ఇంకా ఎక్కడ ఉన్నాయి? కడప జిల్లాలో ఇది ఒక్కటే ఓల్డ్ రిమ్స్లో రాధాకృష్ణనగర్ యూపీఎస్సీలో ఈ హజ్ వ్యాక్సినేషన్ జరుగుతుంది. దీనికి ఒక 1 వీక్ నుంచి అందరికీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతమంది అప్లై చేశారు సార్? ఇక్కడ కడపలో 222 మందికి మనం వేయడం జరుగుతుంది.